ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్ను పుస్తకం తీసుకున్నారు కదా. అజీర్తి గురించి చెప్పుకుందాం ఈ వీడియోలో. ఎందుకంటే అజీర్ణం వల్ల కూడా అనేక రకాలైన వ్యాధులు వస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే పొట్ట, బ్రెయిన్ రెండు చల్లగా ఉండి బాగుంటే మనం చాలా వరకు ఆరోగ్యంగా ఉన్నట్టే. అందుచేత ఈ రెండాటిని జాగ్రత్తగా చూసుకోవాలండి. అజీర్ణం వల్ల అనేక రకాలైన జబ్బులు పుడతాయి అన్నమాట. కాన్స్టిపేషన్ రావచ్చు, ఐబిఎస్ రావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అల్సర్స్, అనేక రకాలు. అరుగుదల లేకపోవడం వల్ల మోషన్స్ అవుతాయి, వామిటింగ్ అవ్వచ్చు, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అజీర్ణం వల్ల వస్తాయి అన్నమాట. అందుకు ఇక్కడ ప్రాబ్లం ఎక్కువగా ఎక్కడ ఉందంటే పిల్లల్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. అది టీవీ, ఫోను కూడా కారణం అయి ఉండొచ్చు, లేకపోతే చదువులో ఒత్తిడి అయి ఉండొచ్చు. ఏదో రకంగా ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల్ని అన్నం తినిపించడం కోసం పార్కుకి తీసుకెళ్ళి కారు ఎక్కించి, ఫోన్ ఇచ్చి, టీవీ చూపింత, లేకపోతే స్కూటర్ మీద కూర్చోబెట్టి చాలా తిప్పలు పడుతూ ఉంటారు తల్లులు ఎక్కువగా. అలా కాకుండా మీ పిల్లోడు చక్కగా ఆహారం తీసుకోవాలి అంటే వాము తీసుకోండి. వాము అంటే అందరికీ తెలుసు. దాన్ని లైట్గా వేపించుకోండి. వేపించుకున్న తర్వాత చక్కగా మిక్సీలో కొద్దిగా కొట్టండి, లైట్గా ఒక 10 రౌండ్లు తిరిగాక తీసేసి చెరిగెత్తే దానిపైన పొట్టు చాలా వరకు బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని మెత్తగా నూరుకోండి. దాంట్లో ఒక 100 గ్రాముల వాము తీసుకున్నారనుకోండి, ఒక 10 నుంచి 15 గ్రాములు ఉప్పు తీసుకోండి. ఆ ఉప్పును కూడా వేపించండి. రాక్ సాల్ట్ అయితే వేపించక్కర్లేదు. ఏ సాల్ట్ అయినా వేపిస్తే శుద్ధి అవుతుంది. వాము కూడా వేపించడం వల్ల శుద్ధి అవుతుంది. మీరు కొట్టుకోవడానికి ఈజీగా చూర్ణం కూడా అవుతుంది. దాన్ని పిల్లలకి ఉప్పుగా ఉంటుంది కదా, బాగానే తింటారు పిల్లలు. ఒక 3 వేళ్ళకి వచ్చినంత. కారం పర్వాలేదు అనుకున్న వాళ్ళు పెప్పర్ కలుపుకోండి. ఎంత? 100 గ్రాములు వాము ఉంటే ఒక 5 గ్రాములు పెప్పరు, 10 నుంచి 15 గ్రాములు ఉప్పు కలుపుకోండి. మ్యాక్సిమం 20 గ్రాములు, అంతకుమించి కలపొద్దు ఉప్పు. దీనివల్ల పిల్లలకి ఆకలి విపరీతంగా అవుతుంది. తినక ముందర అరగంట ముందర కానీ, తిన్నాక అరగంట తర్వాత కానీ ఒక 3 వేళ్ళకి వచ్చినంత పిల్లల చేత తినిపించండి. ఉప్పుగా ఉంటుంది, బాగుంటుంది. లైట్గా పెప్పర్ కూడా కలిపితే నాలుగు కూడా చెంచెంలాడుతుంది కాబట్టి జస్ట్ హాజ్మోలా టైప్లో అనిపిస్తుంది. పిల్లలు చాలా బాగా తింటారు 4 రోజులు అలవాటు చేస్తే. దీనివల్ల అజీర్ణం తగ్గిపోయి చక్కగా మోషన్ అయ్యి వాళ్ళకి పొట్టలో ఉన్న క్రిములు చనిపోతాయి. ఇండైజెషన్ వల్ల లూజ్ మోషన్స్ అయ్యి పిల్లలకి మోషన్స్ తగ్గుతాయి. మంచిగా అరిగి ఏ ఆహారం అయితే తీసుకున్నారో అది ఒంటికి వంటబట్టి పిల్లోడు ఎదుగుదల అన్నీ బాగుంటాయి. మంచి ఆరోగ్యంగా తయారవుతాడు, బ్రహ్మాండంగా ఆడుకుంటాడు. అనేక రకాల ఉపయోగాలు అన్నమాట అజీర్ణం తగ్గటం వల్ల. పిల్లలు హుషారుగా ఉంటారు. మీరు పిలవగానే వచ్చి అన్నం తినేస్తారు. మీరు ఏది పెట్టినా బాగా తింటారు. ఎందుకంటే ఆకలి పెరుగుతుంది కదా. ఆకలి ఎప్పుడైతే పెరిగిందో నాలుగుకి రుచి కూడా తెలుస్తుంది బాగా. మీరు ఏది పెట్టినా కూడా రుచిగా ఉంటున్నా కాబట్టి బాగా తింటారు. కానీ దయచేసి ఫోన్ ఇచ్చి టీవీ దగ్గర మట్టుకి అన్నం తినిపించవద్దు. దానివల్ల చాలా అంటే చాలా చెడు జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం అజీర్ణం మీద మాట్లాడుకుంటున్నాం కదా. ఈ అజీర్ణం మలబద్ధకం వల్ల కూడా రావచ్చు. అందుకు ఈ చిట్కాలో, ఈ ఫార్ములాలో మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే అజీర్ణం తగ్గాలి, చక్కగా తిన్నదే ఆహారం అరగాలి, అట్ ద సేమ్ టైం ఉదయం లేకగానే చక్కగా మోషన్ అవ్వాలి. ఈ రెండు జరిగినప్పుడు ఏమవుతుందంటే వయస్సు పెద్దవాళ్ళు అంటే ఒక 70-80 సంవత్సరాలు దాటిన వాళ్ళు సాధారణంగా మలబద్ధకం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే నరాలు నీరసపడతాయి కాబట్టి, స్టమక్ వీక్ అవుతుంది కాబట్టి, మూత్రపిండాలు కానీ ఈ ఏదైతే మలాశయం ఉందో ఆ మలాశయం యొక్క శక్తి తగ్గడం వల్ల కూడా మోషను లేట్ అవడం వల్ల గట్టిపడుతుంది. దానివల్ల అనేక ఇబ్బందులు వస్తాయి అన్నమాట. అందుకు ఒక మంచి ఫార్ములా నేను చెప్తున్నాను. ఈజీగా దొరుకుతుంది మీకు, అన్ని రకాలు దొరికియే నేను చెప్తున్నాను. కరక పిందిలు అంటారు, జంగ్లీ హారద్ అని కూడా అంటారు వాటిని. అవి ఒక 100 గ్రాములు తెచ్చుకోండి. చక్కగా తడి పొడిగా నెయ్యి వేసి, ముక్కలు కొట్టి తడి పొడిగా నెయ్యి వేసి వేపించుకోండి. ఇంకొక 100 గ్రాములు మామూలు కరక్కాయ తెచ్చుకోండి. దాన్ని కూడా వేపించండి. బాగా వేపితే శుద్ధి అయిపోయినట్టు అనమాట. 100 గ్రాములు కరకపిందులు, 100 గ్రాములు కరక్కాయలు, 100 గ్రాములు పిప్పలి కట్టె. అంటే పిప్పలి కట్టె అంటే
పిప్పళ్ళ తీగ యొక్క తీగ అన్నమాట, ఎండు తీగ తెచ్చుకోండి, అది కూడా చక్కగా చూర్ణం చేసుకోండి. శొంఠి ఒక 100 గ్రాములు తెచ్చుకోండి, అది కూడా చూర్ణం చేసుకోండి. రాక్ సాల్ట్ కానీ సాల్ట్ కానీ కొద్దిగా వేపించి చూర్ణం చేసుకోండి. ఇవన్నీ కలిపేసుకుని ఉదయం సాయంత్రం ఒక చిన్న చెంచాతోటి మజ్జిగలో కలుపుకుని కనుక తీసుకుంటే చాలా రోజుల నుంచి ఉన్న ఇబ్బంది కూడా తొలగిపోయి ఉదయం లేవగానే చక్కగా ఫ్రీ మోషన్ అయ్యి పొట్టలో క్రిములు చనిపోవటం, ఈ అజీర్ణానికి కారణమైన క్రిములు కూడా చనిపోతాయి. నేను ఏదైతే ఫార్ములా చెప్పానో ఈ ఫార్ములాలో వాముని కూడా ఒక 100 గ్రాములు కలుపుకోండి. వాముని ఏం చేయాలంటే వేపించండి. వేపించి నేను మరొకసారి ఇది చెప్తున్నాను, నేను వాము 100 గ్రాములు, కరకపిందెలు 100 గ్రాములు, అది ముక్కలు కొట్టి నేతిలో వేపించుకోమన్నా. కరక్కాయ చూర్ణం 100 గ్రాములు, అది డైరెక్ట్గా వేపించుకోండి. పిప్పలి కట్టే 100 గ్రాములు, అది వేపించుకోండి. శొంఠి 100 గ్రాములు, 100 గ్రాములు సాల్ట్, సైంధవ లవణం కానీ సముద్రపు ఉప్పు కానీ, సముద్రపు ఉప్పు అయితే కొంచెం ఎక్కువ వేపించండి, సైంధవ లవణం అయితే ఒకసారి వేపించండి. ఇవన్నీ కలుపుకుని ఉదయం ఒక చిన్న స్పూను, సాయంత్రం ఒక చిన్న స్పూను మజ్జిగలో కలుపుకుని వేసుకోండి. అన్ని రకాలైన అజీర్ణాలు తగ్గుతాయి. ఈ అజీర్ణం తగ్గటం వల్ల అజీర్తి వల్ల వెళ్ళే మోషన్స్ కూడా తగ్గుతాయండి. జిగట విరోచనాలు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే అజీర్ణం తగ్గి మీకు ఆకలి బయలుదేరిందో, అంటే ఆకలి అనేది స్టార్ట్ అయిందో, ఆకలి వేయడం మొదలుపెట్టిందో, మీరు తిన్న ఆహారం అరిగిపోయి శక్తి కూడా పెరుగుతుంది, బలం కూడా పెరుగుతుంది అన్నమాట మీకు. అప్పుడు ఆటోమేటిక్గా ఆరోగ్యం కూడా బాగవుతుంది. ఎక్కువగా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, పిల్లలకి కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అన్నమాట. పిల్లలకైతే 1/2 స్పూన్ వేయండి. ఓకే, చాలా మంచి ఫార్ములా ఇది. మనం అజీర్ణం గురించి, జిగట విరోచనాలు ఇటువంటివి కూడా తగ్గాలంటే చక్కగా ఆకలి, అందులో ముఖ్యంగా పిల్లల్లో ఆకలి తక్కువ ఉంటుంది కాబట్టి బిడా లవణం, నల్ల ఉప్పు అంటారండి దీన్ని మీరు తెచ్చుకుని చక్కగా చిన్న ముక్కలుగా కొట్టుకుని ఒకసారి వేడి చేసుకోండి. ఉప్పుని శుద్ధి చేయాలంటే ఏ ఉప్పు అయినా సరే మీరు కుడితి అంటాం, మనం బియ్యం కడిగిన నీళ్ళు అన్నమాట. ఆ నీళ్లు ఒక సన్నగా పొడవుగా ఉన్న డబ్బాలో ఉప్పు వేసుకుని, స్టీల్ డబ్బాలో, అది మునిగిపోయే వరకు ఈ బియ్యం కడిగిన నీళ్లు పోయింది ఎంత ఎత్తు ఉండాలి అంటే అది మునిగిపోయి పైన ఆ లిక్విడ్ అనేది ఒక అంగుళం ఎత్తుండి లేక పోసి ఒక పావుగంట వదిలేసి ఉప్పు బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా పక్కకు వంచేయండి ఆ నీళ్లు మట్టికి. వంచేసిన తర్వాత ఏం చేస్తారు, ఆ నీటిని వంచిన తర్వాత దీన్ని మంచి స్టీల్ పాత్రలో వేసుకుని వేపించేసుకోండి. లేదు ఎండ బాగుంటే ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకుంటే దానిని బిడా లవణం అని చెప్తున్నాను కదా, అన్ని ఉప్పులు ఎలా శుద్ధి చేసుకోవాలో చెప్తున్నాను. ఆ విధంగా బిడా లవణాన్ని కూడా శుద్ధి చేసుకోవచ్చు. శుద్ధి చేసి మీరు చూర్ణం చేసి ఒక సీసాలో పోసి ఉంచుకోండి. ఒక 1 గ్రామ్ నుంచి వయసుని బట్టి, ఏజ్ని బట్టి, బరువుని బట్టి 2.5 గ్రామ్స్ వరకు ఒక 50 ml మజ్జిగ కానీ నీళ్ళలో కలుపుకుని కానీ భోజనానికి ఒక పావుగంట 20 నిమిషాల ముందర తీసుకుంటే అజీర్ణ విరోచనాలు, పిల్లలకి మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, పొట్టలో క్రిములు, అదేవిధంగా మోషన్ అయినప్పుడు వాసన రావడం, ఇటువంటివన్నీ పోయి పిల్లలు పెద్దలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారన్నమాట. ఈ బిడా లవణం అనేది అజీర్ణాల మీద, ఆకలి మీద చాలా బాగా పనిచేస్తుంది. నేను ముందు మీకు చెప్పిన వీడియోల్లో కూడా మామూలు ఉప్పు కాకుండా బిడా లవణం కూడా కలుపుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే అజీర్ణాలు, సకల అజీర్ణాలు తొలగిపోయి చాలామంది మోషన్లో స్మెల్ వస్తుందని ఇబ్బంది పడుతూ ఉంటారు. స్మెల్ వస్తుంది అంటే దాని అర్థం ఏంటి, ఎక్కువ కాలం నిల్వ ఉండిపోవటం కానీ అక్కడ బ్యాక్టీరియా ఇలాంటివి ఉండటం కానీ జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే మనం ఈ విధమైన ఆహారాలు తీసుకుంటున్నామో, ఇప్పుడు మనం అజీర్ణానికి చెప్పిన ఫార్ములాస్ ఉన్నాయో, మీకు స్మెల్ ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పిన ఫార్ములా, అజీర్ణ విరోచనాలు ఉన్నవాళ్ళు ముందరయ్యి, కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు ఒకటి, అన్ని రకాలు కలిపి చక్కగా వివరించి చెప్పడం జరిగిందండి. మీరు ఇవన్నీ జాగ్రత్తగా రాసుకుని చాలా సింపుల్ చిట్కాలు అన్నమాట, ఇంట్లో చేసుకోవచ్చు మీరు. ఓకేనండి, నమస్కారం.